మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మార్కు సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువపై మనం చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఆఖరి భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, మన రక్షణకు ఇమిడి ఉన్న విషయాలు మనము ఈరోజు చూడబోతున్నాము. మీ పరిశుద్ధ గ్రంథములను సిద్ధపరచుకోమని మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయనా, ఈ సువార్తలో క్లైమాక్స్కి మమ్మల్ని తెచ్చారు. ప్రభువా, నాయనా, ఈ రక్షణ ప్రణాళికలో అతి ప్రాముఖ్యమైన సంఘటన మేము చూడబోచుండగా మా మనోనేత్రములు తెరవండి, మా హృదయములను పవిత్రపరచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము ఈ విషయములు గ్రహించినట్లు మీరు నడిపించుకోవలసిందిగా మా ప్రభువును, మీ ప్రియకుమారుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడొచ్చు. హీ ఈజ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువపై వ్రేలాడుచున్నారు. ఇరుప్రక్కల దొంగలు. అంటే ఆయన మధ్యలో ఉండడం అంటే ఆయన బహుఘోరమైన ఒక దొంగని నిరూపించినట్లు అది ఏర్పాటయ్యింది. నిజంగానే ప్రియులరా, అంటే మనకొక పాట ఉంటుంది, ఎంత పాపినైనా యేసు రక్షించును. అంటే దొంగల్లో, దుర్మార్గుల్లో ఘోరమైన వ్యక్తిని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించే ఆ సామర్థ్యము, ఆ శక్తి ఆయనకున్నది. హల్లెలూయా. ఇద్దరు కజిన్స్ ప్యారిస్లో వారు చదువుకుంటున్నారు. ఒకరి పేరు క్యాల్విన్, మరొకరి పేరు ఆలివ్టన్. వీరిద్దరూ బంధువులు, అన్నదమ్ములు కాదు. కానీ ఒక రోజున ఈ ఆలివ్టన్ క్యాల్విన్తో అన్నాడు, ఓన్లీ జీసస్, ఓన్లీ ద క్రాస్ మనకు ప్రాముఖ్యమా. అలా చెబుతూ అన్నాడు, ఈ ప్రపంచంలో రెండు మతాలు అని చెప్పినప్పుడు క్యాల్విన్ చాలా దీర్ఘంగా వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ 2 మతాలు అంటున్నావు ఏంటి? ఆ 2 ఏంటి? ఒకటేమో మానవులు కల్పించుకున్న పద్ధతిలో, మానవ పద్ధతిలో క్రియల ద్వారా రక్షణ. మరి రెండవది దేవుడు అనుగ్రహించిన పద్ధతి. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ప్రణాళిక, సాల్వేషన్ బై గ్రేస్. ఆయన కృప ద్వారానే, మన క్రియల ద్వారా కాదు. ఈ విషయము క్యాల్విన్ని ఇప్పుడు ఆయన మనస్సును ఆకర్షించుకున్నది. క్యాల్విన్ లేదని ప్రక్కన పెట్టేశాడు. అంటే ఈ క్యాల్విన్ ఇప్పటి వరకు ఏంటండి, ఆ పూజలు, ఆ పునస్కారాలు, ఆ ప్రార్థనలు, ఆ కన్ఫెషన్స్, ఆ సాక్రిఫైసెస్, అలాంటివన్నిటిలో ఉన్నాడు. ఆయన ఈగో కొంచెం హర్ట్ అయింది. క్యాల్విన్ అన్నాడు, ఇప్పుడు వరకు ఇవన్నీ కూడా వేస్టా, నేను అంగీకరించను అన్నాడు. కానీ ఆ ఇద్దరు కజిన్స్ వేరైన తర్వాత ఈ క్యాల్విన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అవును, కరెక్టే కదా. ఒకసారి క్యాల్విన్ మాటలు మీకు చదవాలని నేను ఆశపడుతున్నాను. క్యాల్విన్ యొక్క మాటలు
ఆయన దృష్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు త్రిప్పబడింది. క్యాల్విన్ అంటున్నాడు, ఇన్ ద బైబిల్ హీ ఫౌండ్ క్రైస్ట్. ఇప్పుడు అంటున్నాడు, ఓ ఫాదర్ హీ క్రైడ్. హీ సాక్రిఫైస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగము. హిస్ బ్లడ్ హ్యాస్ వాష్డ్ మై ఇంప్యూరిటీస్. హిస్ క్రాస్ has borne my curse. His death has atoned for me. ఆయన రక్తము నా ప్రతి పాపమును తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది. ఆయన సిలువ నా మీదున్న శాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. ఆయన మరణము నా మరణం నుండి తప్పిస్తున్నది. ఇప్పుడు వరకు we have devised for ourselves many useless follies, but thou hast placed thy word before me like a torch, and thou hast touched my heart, in order that I may hold in abomination all the other merits except those of Jesus. ప్రభా, నీకు వందనాలు, నీకు వందనాలు. మానవులంగా మా జీవితాల్లో ఇదిగో ఈ పూజలో, ఈ పద్ధతిలో, ఈ అర్పణలో ఇవన్నీ మేమేదో అల్లుకున్నాము. ఇవన్నీ అల్లుకుని అసలైన ప్రాముఖ్యమైన సంఘటనను మేము చూడటం మానేశాము. మేము గ్రుడ్డితనంలో జీవించాము. మమ్మల్ని మీరు నడిపించడానికి ఒక దీపముగా, ఒక టార్చ్ లైట్గా మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. నాకు అర్థమవుతుంది, నీ వాక్యం ద్వారా ఆ సిలువ మరణాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. ఐ హోల్డ్ ఇన్ అబామినేషన్ ఆల్ అదర్ మెరిట్స్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఇదిగో నేను కల్పించుకున్న ఈ పద్ధతులన్నీ అవి పెంట, అవి వేస్ట్ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముందు. నిజంగానే ప్రియ స్నేహితులారా, హ్యావ్ యూ ఫౌండ్ జీసస్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు తెలుసుకున్నావా? ఆయన్ని కనుగొన్నావా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మార్కు చాలా దీర్ఘంగా చక్కగా మనకు రాస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణము. కొంతమంది మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు అడుగుతారు, యేసయ్య ఎప్పుడు సిలువేయబడ్డారు? మార్కు సువార్తలో ఎగ్జాక్ట్ టైమింగ్ ఇవ్వబడుతుంది. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు చూడమని నేను కోరుచున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనానికి వెళ్దాం. మార్క్ 9:25. ఆయనను సిలువేసినప్పుడు టైం ఎంత అయిందండి? పగలు 9 గంటలు. ఆయన ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువేశారు. ఎందుకో మీకు తెలుసు, వారు కంగారు పడిపోతున్నారు, కంగారులో ఉన్నారు ఆ యాజకులు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకంటే పస్కా పండుగ కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. పస్కా పండుగ టైంలో ఉన్నారు. తర్వాత రెండవది విశ్రాంతి దినము ప్రారంభం కాబోతుంది. అందుకు ఇవన్నీ త్వరగా కంప్లీట్ చేసేయాలి అని అనుకుంటున్నారు. ఉదయము 9 గంటలకు ఏంటి ప్రాముఖ్యత? దేవాలయము దగ్గర దేవుడు మోషేకి ఏర్పాటు చేసిన పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ ఉదయము 9 గంటలకు ప్రతిరోజు మార్నింగ్ సాక్రిఫైస్ ఇవ్వబడుతుంది. అవును ప్రియులరా, దేవాలయం దగ్గర మార్నింగ్ సాక్రిఫైస్ టైం ఎంత? ఉదయము 9 గంటలకు. మరలా ఈవినింగ్ సాక్రిఫైస్ అదెన్ని గంటలకు? మధ్యాహ్నము 3 గంటలకు ఈవినింగ్ సాక్రిఫైస్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఉదయకాల బలి అర్పణ సమయంలో ఆయన సిలువేశారు. సాయంకాలపు బలి అర్పణ సమయానికి
ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. గమనిస్తున్నారా ప్రియులారా? మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనము, ఆయనను సిలువేసినప్పుడు పగలు 9 గంటలు ఆయన. ఉదయం 9 గంటల నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువపై వ్రేలాడుచున్నారు. ఆయన వీపు దున్నబడింది. ఆయన చేతులు పాదములు మేకులతో కొట్టబడినవి. ఆ ముందు రాత్రి అంతా కూడా ఆయన ఒక్క నిమిషం కూడా నిద్రించడానికి అవకాశం లేదు. ఆయన ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. హ్యాంగింగ్ హెల్ప్లెస్ బిట్వీన్ ట్రాన్స్గ్రెసర్స్. ఇప్పుడు ఆ సిలువ మీద ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ వేడిలో, ఆ గాలి వీస్తున్నప్పుడు, ఆ ఫ్లైస్, యాంట్స్, ఇలాంటి పరిస్థితికి ఆయన ఎక్స్పోజ్ అయి ఉన్న ఆ పరిస్థితుల్లో ఒకసారి గమనించమని నేను కోరుచున్నాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు ఏం జరిగింది? మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనము, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఎందుకు? 3 గంటలు, 12 గంటలు మొదలుకొని 3 గంటల వరకు చీకటి. ఏంటో తెలుసా ప్రియులరా? అదేదో సోలార్ ఎక్లిప్స్ కాదండి. సూర్యగ్రహం అంటాను చూడండి, కాదు. అంతసేపు ఉండదు ఎప్పుడు. ఇదేంటంటే సూర్యుడు ఒక విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. నా సృష్టికర్తను మీరు ఇలా చేస్తే నేను నా వెలుగు ఇవ్వను అన్నట్లుగా. అవును ప్రియులరా, ఆ చీకటిలో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ చీకటిలో తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారునికి సమీపంగా ఉన్నారు. అవునండి, ఎందుకంటే ఈ రక్షణ ప్రణాళికలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకముగా ఉన్నారు. ద ట్రినిటీ వాజ్ ఇన్ యూనిటీ ఫర్ యువర్ సాల్వేషన్ అండ్ మై సాల్వేషన్. గమనిస్తున్నారా? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుణ్ణి మనకు అప్పగించారు. మన కొరకు, నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు ఆ శిక్షను భరించడానికి. అవును ప్రియులరా, ట్రినిటీ, త్రిత్వము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననములో మనం చూడవచ్చు. ఆయన బాప్టిజంలో చూడవచ్చు. ఆయన శిలువ మరణంలో చూడవచ్చు. అంటే ఎప్పుడు ట్రినిటీ కలిసే ఉంటారు. కానీ ఈ 3 సంఘటనల్లో మనకి క్లియర్గా త్రిత్వాన్ని మనం చూడవచ్చు. తండ్రి అనే దేవుడు ఆయన ప్రియకుమారుణ్ణి అనుగ్రహించారు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భమున ఆయన జన్మించారు. ట్రినిటీ ఎట్ బర్త్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో ప్రవేశించారు. తండ్రి పరలోకము నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆయన తెలియచేశారు. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర రూపములో ఆయన మీదకి దిగిరావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు శిలువ మరణము దగ్గర కూడా తండ్రి, పరిశుద్ధాత్మ, ఈ త్రిత్వము ఏకముగా మన రక్షణను సాధించారు. అవును ప్రియులారా, మన రక్షణను మనం సాధించుకోలేము. పాపులము, అగాధంలో, పాపం అనే ఈ అగాధంలో పడిపోయిన వారము. గాడ్ హ్యాస్ డన్ ఇట్. అవును, యెషయా గ్రంథము ఏం సెలవిస్తుందండి? యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ఆయన
ఆయన ఒక మన కొరకు బలి అర్పణగా ఉన్నారు. ఒక మానవునిగా ఈ శిక్ష అంతా భరిస్తున్నారు. అందుకే మార్కు సువార్తలో శిలువ మీద నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క మాట మాత్రమే మార్క్ రికార్డ్ చేస్తున్నాడు. ఏంటి ఆ మాట? ఒక్క మాట మాత్రమే. శిలువ మీద నుండి మన ప్రభువు ఎన్నో మాటలు పలికారు. ఇతర సువార్తలు ఆ విషయాల్ని తెలియజేస్తున్నారు, కానీ మార్క్ మాత్రం ఒక్క మాటనే రాస్తున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనములో 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థమా? అవును, ఈ మాటలు తప్ప ఇంకేది మార్క్ రాయడం లేదు. శిలువ మీద నుండి మన ప్రభు పలికిన మాటలు ద ఫర్సేకెన్ గాడ్ అంటే ఈ పాపము యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, పాపము ఎంత ఎడబాటును కల్పిస్తుందో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో గ్రహించవచ్చు. అవును ప్రియులరా, లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా మన ప్రభు ఉన్నారా? కాబట్టి తండ్రి నుండి టోటల్ సపరేషన్. అందుకే అది భరించలేకపోతున్నారు. నా తండ్రి నా తండ్రి నా దేవా నన్నెందుకు విడనాడితివి, చెయ్యి విడిచితివి? అవును, పాపము అలాంటి అగాధాన్ని సృష్టిస్తుంది దేవునికిని మనకును. దావీదు పాపం చేసినప్పుడు, దావీదు బత్షెబ ఎడల ఆ పాపం చేసినప్పుడు, ఆమె భర్తను చంపించినప్పుడు సిన్ చేంజ్డ్ డేవిడ్స్ రిలేషన్ విత్ గాడ్. పాపము అలాంటి అగాధాన్ని సృష్టిస్తుంది. ప్రియ స్నేహితులరా, మన పక్షమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శిక్షను భరించారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి? ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిజానికి, ఆయన శిలువ మరణానికి కొన్ని ప్యారలల్స్ మనం చూద్దాం ప్రియులరా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరు బాప్టిజం ఇచ్చారు? బాప్టిజం ఇచ్చి యోహాను. ఇప్పుడు శిలువ మరణం కూడా బాప్టిజం లాంటిదే. ఇప్పుడు ఆ రోమా సైనికులు ఆయన శిలువ వేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు, మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు 1వ అధ్యాయము 10వ వచనము మార్కు సువార్త, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయో స్కిజో అనే గ్రీకు మాట మరలా ఎక్కడ వాడబడిందో తెలుసండి? మార్కు సువార్తలో 2 సార్లే స్కిజో, చీల్చబడుట. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం అప్పుడు ఏం జరిగింది? 38వ వచనము, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. స్కిజో, దేవాలయపు తెర పైనుండి క్రిందికి అంటే ఒక దేవదూత వచ్చి ఆ దేవాలయపు తెరను, ఆ ఎత్తుగా బలంగా ఉన్న బరువుగా ఉన్న ఆ వెయిల్, ఆ దేవాలయపు తెర, పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేస్తున్న ఆ తెర 2 ముక్కలుగా చినిగిపోయింది. స్ప్లిట్ ఓపెన్ అంటే ఇక పాపము, ఆ తెర పాపము అనే గోడకు గుర్తుగా ఉన్నది. దేవునికిని మానవునికిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఆ అడ్డుగోడ తొలగించబడింది. అవును ప్రియ స్నేహితుడా, నీకోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వెయిల్, ఆ గోడను తీసేశారు. నౌ యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద ఫాదర్. ప్రియ కుమార్తె, నీకును దేవునికిని డైరెక్ట్ యాక్సెస్ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగింది. 3వది,
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె తల మీదకి దిగువచ్చుటయు చూచెను. ఆయన పరిశుద్ధాత్మను పొందారు. రిసీవ్డ్ ద స్పిరిట్. ఇప్పుడు ఆయన శిలువ మరణమప్పుడు మన ప్రభువు ఏమంటున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనము. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాళుడి ఏలియా వీరిని దింపవచ్చునేమో అని చూతుమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అంటే ఆత్మను విడిచిపెట్టారా? అవును ప్రియులరా, గమనిస్తున్నారా ఈ ప్యారలల్స్? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిసానికి, శిలువ మరణానికి. అటు తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. గమనిస్తున్నారా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని తండ్రి సెలవిచ్చారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినప్పుడు మరి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినుగను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్. గమనిస్తున్నారా ఈ ప్యారలల్స్? ఆ శతాధిపతి బాప్టిజం తీసుకున్నప్పుడు తండ్రి డిక్లేర్ చేశారు, ఈయన దేవుని కుమారుడని. ఆయన శిలువ మరణమప్పుడు ఆ శతాధిపతి అదే మాటల్ని ఆయన ఎక్కువ చేస్తున్నాడు. నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము బాప్టిసానికి పోల్చబడింది. శిలువ మరణము బాప్టిసానికి పోల్చబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో మన ప్రభువు ఏమన్నారు? మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు వారు దేవుణ్ణి అడుగుతున్నారు. 38వ వచనంలో మన ప్రభు అన్నారు, మత్తయి సువార్త 10:38, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అవును, తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దక్కించుకొనును. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను పొందబోవు ఈ బాప్టిసాన్ని నీవు కూడా పొందటానికి ఇష్టపడుతున్నావు అంటే ఆ ఇద్దరు అన్నదమ్ములు యాకోబు, యోహాను అన్నారు, ఎస్ లార్డ్, మేము కూడా పొందటానికి. ఆయన శిలువ మరణం గురించి మన ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై తన ప్రాణాన్ని 3 గంటల సమయానికి, అంటే సాయంకాలపు బలి అర్పణ సమయంలో ఆయన తన ప్రాణాన్ని అప్పగించారు. ఏంటో తెలుసా? శిలువ మరణము ఆయన ప్రాణాన్ని తీయలేదు. ఎందుకంటే హీ ఈజ్ గాడ్, ఆయన దేవుడు. కాబట్టి శిలువ మరణము వలన ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేరు, ఎవరు ఆయన్ని చంపలేరు. ఒకసారి చూద్దామా ప్రియులరా? యోహాను సువార్త 10వ అధ్యాయములో ఈ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను. 10వ అధ్యాయము 17వ వచనము, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును 18వ వచనం, మార్కు సువార్త 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే
దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకును నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. అవును ప్రియులరా, హీ హ్యాస్ పవర్ టు లే డౌన్ హిస్ లైఫ్, పవర్ టు టేక్ ఇట్ బ్యాక్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కరెక్ట్గా ఆ పస్కా పండుగ రోజున ఆ పస్కా బలి పశువును అర్పించాలే. సాయంకాలపు బలి అర్పణ టైంలో ఆ యాజకుడు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఆ పస్కా పండుగను బలి అర్పిస్తున్న ఆ సమయంలో, సాయంకాలపు బలి అర్పణ సమయంలో ఏం జరిగింది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను అనే ఆ మాటలు సెలవీయగానే ఒక పెద్ద భూకంపం కలిగింది. మత్తయి రాస్తున్నాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 51వ వచనంలో పెద్ద భూకంపం కలిగెను. ఆ టైంలో ఇంకేం జరిగింది? దేవాలయంలో ఆ తెర, అడ్డతెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. ఆ టైంలో మనకి కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు, ఆ భూకంపానికి, దేవాలయంలో జరిగిన ఈ తెర అలా చినిగిపోవటం, ఈ ఈవెంట్స్కి, ఈ సంఘటనలకి ఆ యాజకుని చేతుల నుండి కత్తి జారిపోయింది. ఆ గొర్రెపిల్ల పారిపోయింది. ఎందుకు? దేవుని గొర్రెపిల్ల వధింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆ టైంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత మార్కు రాస్తున్నాడు, అరిమతీయుడని యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం కోసం అడిగాడు. అవును, చాలా ధైర్యంగా అరిమతీయుడైన యోసేపు, గమనిస్తున్నారా ప్రియులారా, వెళ్ళాడు. పిలాతును అడిగేసరికి పిలాతు ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతీయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. తెగించాడు, బయటకు వచ్చాడు. పిలాతును అడిగేసరికి 44వ వచనము, పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించాను. కన్ఫర్మ్డ్ బై ద సెంచురియన్. గమనిస్తున్నారా? ఆయనను, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ సమాధిలో ఎవ్వరూ కూడా పెట్టలేదు ఇంతకుముందు. ఆ క్రొత్త సమాధిలో యోసేపు పెట్టాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజు. రాజులకు క్రొత్తవి ఇవ్వాలి. గమనిస్తున్నారా? నీ జీవితంలో కూడా ఒక క్రొత్తది నీ హృదయము ఆయనకు సమర్పించు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు. మా జీవితాలను నడిపించమని, మా జీవితాలను నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.